నేనైతే డ్రై ఫ్రూట్స్ చిన్నుండ చేస్తాను. ఒక పించ్ ఆఫ్ నెయ్యి వేసానన్న పేరుకి ఇప్పుడు ప్రస్తుతం జీడిపప్పు వేసి వేయిస్తున్నాను. తర్వాత ఒక బౌల్లో కొన్ని ఎండు ద్రాక్ష, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సూర్యపాన్ గింజలు, సియా సీడ్స్, అవిసె గింజలు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను ఒక బౌల్లో. ఇది లైట్గా వేగిన తర్వాత ఈ గింజలు అనేవి దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా వేయించాలి, అంటే నిల్వ ఉండడానికి అండ్ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. లైట్గా అసలు అంటుకోకుండా ఉందన్నమాట నెయ్యి అయితే. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ క్వాంటిటీ ఉంటుందండి గుమ్మడి పప్పు వాటిల్లో, కాబట్టి మనం ఏంటంటే కొంచెం నెయ్యి వేయగానే ఇవి ఎక్కువ ఆయిల్ వచ్చేసినట్టు అనిపిస్తాయి, కానీ కొద్దిగా వేసాను నేను ఒక చుక్క. వీటినైతే రెడ్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇవి కొంచెం కలర్ బాగా మారే వరకు వేయించిన తర్వాత మిక్సీ జార్ అనేది నీట్గా కడుక్కుని అస్సలు తడి లేకుండా ఇలా కొంచెం పెట్టుకోవాలి. తడి ఉన్నదంటే పాడైపోతాయి కదండి. మొత్తం బాగా ఆరిపోయిన మిక్సీ జార్ తీసుకోండి. నేను అన్ని బౌల్స్లో ఒకటి పెట్టి మీకు ఒక్కొక్కటి చూపించి వీడియో లెంత్ అయిపోతుంది, బోర్ అనిపిస్తుంది, అందుకే అన్నీ కలిపేసి చూపించాను. ఏ క్వాంటిటీ కావాలంటే మనకి ఏది ఎక్కువ టేస్ట్ అంటే తింటాము అనుకుంటే కాజు, బాదం ఏదైనా సరే ఆ క్వాంటిటీలో మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. అన్నీ హెల్దీ ఫుడ్డే, డ్రై ఫ్రూట్సే కదా. కావాలనుకున్న వాళ్ళు ఖర్జూరం యాడ్ చేయండి, నేను యాడ్ చేయలేదు. అవన్నీ ఇలా మిక్సీ జార్లో తీసుకుని చల్లార్చి మళ్ళీ అదే గిన్నెలోకి ఇలా నువ్వుల పప్పు తీసుకున్నాను నేను. నువ్వు పప్పుని కూడా లైట్గా రోస్ట్ చేయండి. దీంట్లో అయితే నేను నెయ్యి అది ఏమీ వేయలేదు, జస్ట్ నువ్వు పప్పుని ఇలా రోస్ట్ చేస్తున్నాను. నువ్వు పప్పు కూడా కొంచెం ఇంకా కలర్ మారాలి, రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. నువ్వు పప్పు వేగుతుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. నువ్వుపప్పు వేయించేసి దాన్ని కూడా డ్రై ఫ్రూట్స్తో పాటు ఇలా దీంట్లో మిక్సీ జార్లోకి ఆ తర్వాత మళ్ళీ అదే బాండి పెట్టి మినపగుళ్ళు తీసుకుని వేయిస్తున్నాను. మీకు ఇక్కడ కొంచెం మిక్సీకి పట్టే దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి, చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఇంత మంచి హెల్దీ లడ్డు చేస్తున్నాను కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి అండ్ కామెంట్స్ అనేది మంచిగా పెట్టండి. గిన్నె మార్చండి, చెవు మార్చండి ఇలా కాదు, ఉన్న దాంట్లోనే నాకు చేయాలన్న దాంట్లో చేస్తున్నాను. ఓకే, నచ్చిన వాళ్ళైతే ఇది మంచిగా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక కామెంట్ చేయండి, లేదంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మినపగుళ్ళు బాగా వేగాలండి, బాగా రెడ్ కలర్ వచ్చేయాలి, టైం పడుతుంది. వీడియో లెంత్ అయిపోకుండా వేగాక చూపిస్తాం. ఈలోగా మనం ఒక 2 ముక్కలు బెల్లాన్ని తీసుకొని మెత్తగా కోరుకుందాం. అలాగే దీంట్లో నేను కొంచెం ఒక చిన్న హాఫ్ బౌల్ చక్కెర కూడా యాడ్ చేస్తాను, టేస్ట్ కలరు బాగుంటుంది. మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. నేను ఇప్పుడు బెల్లాన్ని కోరేసుకొని అవి వేగిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. మొత్తం అంతకుముందు మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ నువ్వుపప్పు అవన్నీ తీసుకున్నామో అది బాగా మెత్తగా ఇలా పౌడర్ చేసేసాం. ఆల్రెడీ నువ్వుపప్పులో అది కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి నెయ్యి చాలా తక్కువ పడుతుంది. చూడండి, కొంచెం ముందే ముద్ద అయిపోయింది. బెల్లం అనేది ఇలా కోరేసుకుని మినప్పప్పు కూడా మంచి రెడ్డిష్ కలర్ స్మెల్ వచ్చే వరకు ఇలా వేయించి చల్లార్చాను అనమాట. దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, సిన్నిపిండి కూడా మెత్తగా పౌడర్ పట్టేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో అయితే కలిపేశాను. అలాగే కొద్దిగా పౌడర్ తీసుకుని దీంట్లో బెల్లము కొంచెం చక్కెర వేసాను. అతి చేస్తే ఎక్కువ అవుతుంది తప్ప కొద్దిగా వేస్తే చక్కెర చాలా మంచిదండి, టేస్ట్ కూడా. ఈ రెండింటిని నేను ఇప్పుడు మిక్సీ పడతాను. ఇలా మొత్తం బెల్లము, చక్కెర, మినప్పిండి, మినపప్పుతో చేసిన పౌడరు, డ్రై ఫ్రూట్స్ పౌడరు, నువ్వుపప్పు ఇవన్నీ కూడా ఇలా మనం మొత్తం కలిపేసుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత నెయ్యి వేసుకుని కొద్దిగా ఉండలు చేసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు, పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు, మంచి హెల్దీ స్వీట్ కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన కొద్దిగా ఒక 4 ఉండలు ఒక కొద్దిగా కలుపుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో టైం దొరికినప్పుడు మట్టుకి ఇలా పౌడర్ చేసేసుకొని బాటిల్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా హెల్దీ, టేస్టీ అండ్ ఫుడ్. నేను నెయ్యి కలిపిన తర్వాత మీకు ఉండలు చేసి కూడా చూపిస్తాను. డోంట్ మిస్ వీడియో అయితే లైక్ చేయండి. నెయ్యి వేసేసుకొని అంతా కలుపుకున్నాక ఇలా ముద్దలా చక్కగా అయిందనమాట. కొంచెం క్వాంటిటీ తీసుకొని నేను వీటిని ముందు నెయ్యి వేసి కొద్దిగా కలుపుతున్నాను. ఉన్నదంతా బాటిల్లో స్టోర్ చేసుకున్నాక ఇదిగో చక్కగా చూడండి, ఇలా ఉండల్లా నొక్కుంటే దీంట్లో నువ్వుపప్పు, బెల్లము, చక్కెర, అవిసె గింజలు, గుమ్మడి పప్పు, పుచ్చపప్పు, సూర్యపాన్ గింజలు, జీడిపప్పు, మినప్పప్పు, ఇన్ని రకాల హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ వెరీ హెల్దీ. పిల్లలు అలా తినకపోతే కనుక ఇలా ట్రై చేశారంటే వెరీ టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక ఇంత మంచి టేస్టీ లడ్డు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే
వాళ్ళకున్న పిల్లలకి ఇలా చేసుకుని మంచి హెల్దీ లడ్డు అనేది మనం ఇచ్చినట్లు అవుతుంది. డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా వేస్తే కొంతమంది కొన్ని తీసేసి వేరేస్తూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా దీంట్లో క్రిస్మస్తో సహా అన్నీ ఉంటాయి కనుక కిస్మిస్, జీడిపప్పు అన్నీ ఉంటాయి. ఓన్లీ బాదాము, వాల్నట్స్ ఒకటే నేను యాడ్ చేయలేదు. మీకు కావాలితే యాడ్ చేసుకొని ఇంత మంచి మంచి టేస్టీ సిన్నుండలు అనేది చేసి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ మల్టీ గ్రెయిన్ సిన్నుండలు ట్రై చేసేసేయండి. బాయ్.